దేవుడు ఏర్పరచుకున్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. చిన్న పరిచర్య, ఓ 15 మంది 20 మంది, మహా అంటే 25-30 మంది. కొన్ని సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. కొన్ని సంవత్సరాలు అంతమంది తప్పితే ఇంకొక రావట్లే మందిరానికి. ఆయన నిరాశ నిస్పృహలకి గురి కాకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను పిలిచావు కదయ్యా, నన్ను ఏర్పరచుకున్నావు కదయ్యా, నా సేవను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. ఇదిగో ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ ప్రపంచానికే నన్ను ఆశీర్వాదకరంగా ఉంచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎంత ప్రార్థన చేసినా ఆడ జనాలు పెరగడం లేదు. ఏమండి, ఈయన ఆశీర్వాదం పొందడం లేదు, ఆశీర్వాదకరంగా ఉండడం లేదు. ఎంత ప్రార్థన చేసినా ఏమి ప్రతిఫలం కనిపించడంలే, ఏం కనిపించడంలే. బాధ వస్తుందా రాదా? మనిషే కదండి, బాధపడతా ఉన్నాడు, దిగులు పడతా ఉన్నాడు. ప్రభువా, ఏంటయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, సేవను ఆశీర్వదించయ్యా, అయ్యా ఆత్మలు దయచేయ్యా, అయ్యా ఈ రాష్ట్రాన్ని ప్రభు నాకు అప్పగించయ్యా, అయ్యా సేవను ఆశీర్వించు, ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచం ఆశీర్వాదకరంగా ఉంచు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మానటంలే. ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఏమండి, ఎంత దిగులు పడుతూ ఉన్న పరిస్థితులే కలిగినా, కంటి ముందు ఫలం కనిపించకపోయినా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంత చేసినా ఏమీ కనిపించట్లేదంట, ఫలం ఏమీ కనిపించడంలే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, కొన్ని సంవత్సరాలు అలాగే ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు, మనకులాగా కాకుండా కొన్ని రాష్ట్రాలన్నీ దేశంగా మారింది అది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. పక్క రాష్ట్రం ఆయన ఈ సేవకుని పిలిపించాడు, టీడీ జాక్స్ గారిని. ఒక ఆదివారపు ఆరాధనకి రండి అని పిలిపించాడంట. ఒక ఆదివారపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆరాధనకి రండి అన్నారంట. సరే వస్తానని చెప్పేసి ఆ ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనలో వాక్యం బోధించాడు. ఆ తర్వాత భోంచేసేసాడు. తర్వాత జరిగిన విషయాలు ఏమీ తెలియదు ఆయనకి. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, పిలిపించిన పాస్టర్ గారు వచ్చే ఆదివారం టీడీ జాక్స్ గారి ప్రసంగం బ్రాడ్కాస్ట్ అవుతుంది, టెలివిజన్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఇప్పుడు కదా యూట్యూబ్లో వచ్చింది, అప్పుడు లేవు కదా, అంతా టీవీలో వాక్యం చెప్పేవాళ్ళు కదా. ఆయన గారు టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతుంది, మీరు చూడండి అని చెప్పాడంట. ఆ తర్వాత అది ఎడిటింగ్ చేశారు. ఆయన చెప్పిన ప్రసంగాన్ని 20 నిమిషాలకు కుదించారు. ఎందుకంటే ఈయనకి ఇచ్చిన టైం అదే, దాంట్లో స్లాట్ ఇచ్చింది 20 నిమిషాలు కుదించేసేసారు. ఆ 20 నిమిషాల ప్రసంగం బ్రాడ్కాస్ట్ అవుతుందని చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ టీవీలు చూస్తూ ఉంటారు కాబట్టి వాక్యం వింటూ ఉన్నారంట. ఆ ఛానల్ అదేదో గుర్తులేదు నాకు, ట్రినిటీ బ్రాడ్కాస్ట్ ఏదో ఉండాలి, అది ట్రినిటీ అనేది మాత్రం ఉంది ఒక మాట. ఆ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ఓనర్ ఉన్నాడు, ఆ ఛానల్ ఓనర్ అప్పుడు దాకా నిద్రపోయి ఆ నిద్ర మంపులోనే రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేశాడు. ఆన్ చేసిన తర్వాత ఓ ప్రక్క కళ్ళు తెరుస్తానే నిద్ర మంపుతోనే ఏమండి ఆ రిమోట్ ఛానల్ అన్నీ మార్చుకుంటా వచ్చాడు. ఆయన ఛానల్ పెట్టాడు. ఆయన ఛానల్ పెట్టేసరికి అప్పటికే ఈ అయ్యగారి ప్రసంగం 15 నిమిషాలు అయిపోయింది. ఇక చివరి 5 నిమిషాలు ఉంది. ఆ 5 నిమిషాలు టెలికాస్ట్ అవుతూ ఉందండి. ఆ 5 నిమిషాలు చెప్పబడిన ఆ మాటలు ఈయన గారి జీవితంలో ఏదైతే కావాలి జరగాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన మాటలే
ఆ 5 నిమిషాల్లో ప్రభు ఆయన ద్వారా మాట్లాడాడంట. ఆ లైవ్ ఆ టెలికాస్ట్లో వచ్చిన మాటల ద్వారా మాట్లాడాడంట. ఆ ఓనర్ ఇక ఆఫీస్కి ఫోన్ చేసి, ఇప్పుడు టెలికాస్ట్ అయిన పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనతో నేను కలవాలి అని అన్నాడంట. ఆఫీస్ వాళ్ళందరూ ఆ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి ఆయన గారికి ఇస్తే, ఆయన గారు ఈ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు మొన్న ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఆ టెలివిజన్లో ప్రసంగం బ్రాడ్కాస్ట్ చేసేశారు, లాస్ట్ 5 minutes మాత్రమే నేను విన్నాను, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ప్రభు మీ ద్వారా నాతో మాట్లాడాడు, నాకు ఏ విషయమైతే నేను దిగులు పడుతున్నాను, ఏ విషయమైతే బాధపడుతున్నాను, ఏ విషయమైతే నా వ్యక్తిగత జీవితంలో సొమ్మసిల్లిపోతున్నానో, నాకు అవసరమైన మాటలే ఆ లాస్ట్ 5 minutesలో ప్రభు నాతో మాట్లాడాడు. ఇక మీదట ప్రతి ఆదివారం 20 నిమిషాలు కాదు 30 నిమిషాలు మీరు మాకు ఇవ్వగలిగితే, క్యాసెట్ చేసి ఇవ్వగలిగితే ఫ్రీగా టెలికాస్ట్ చేస్తాము అన్నారంట. ఆ ఛానల్ ఓనరు ఆ రోజుల్లో ఏమండి, మన లోకల్ ఛానల్లోనే టెలికాస్ట్ చేయాలంటే ఏమండి ₹1000 అడిగేవాళ్ళు. అరగంట మెసేజ్ టెలికాస్ట్ కావాలంటే, ఆ స్లాట్ కావాలంటే 10,000, 15,000, 20,000 ఇక్కడ ఉండే మన ప్రాంతంలోనే ఉండేది. ఆయన గారు ఫ్రీగా, మీరు మాకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా 1 అర్ధగంట మీకు ఇస్తా ఉన్నాను, మీరు పంపిస్తే, ప్రోగ్రామ్స్ పంపిస్తే నేను టెలికాస్ట్ చేస్తానని చెప్పేసి ఆ ఓనరు చెప్పాడంట. ఆ ఓనరు ఈయనకి పట్టడానికి పగ్గాలే లేవు. ఇక ఆ రోజుల్లో ఏమండి, ప్రపంచం మొత్తం టెలికాస్ట్ జరిగిన ఛానళ్ళు ఉన్నాయి. గాడ్ టీవీ కొన్ని ఉన్నాయి. ఏమండి, ఆ ప్రతి ఛానల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయంట. దేవుడు ఆయన ఆశని తీర్చాడా తీర్చలేదా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి గుర్తెరగండి. ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆలకించనట్లుగానే అనిపిస్తుంది. బాధ ఎక్కువవుతుంది, దిగులు ఎక్కువవుతుంది, ఏమండి ఓర్పు ఉండదు, సహించలేని పరిస్థితులు వస్తాయి. అయినా సరే నువ్వేం చేయాలి తెలిసినా, ఆయన నీడలో ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఏమండి టెలికాస్ట్ జరుగుతూ ఉందంట. లక్షల మంది ఆయనకి దేవుడు విశ్వాసం ఇచ్చాడు. లక్షల మంది చూస్తూ ఉంటారు ఆయన టెలికాస్ట్ని, ఆయన గారి లైవ్ టెలికాస్ట్ని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్థితిలోకి తీసుకొచ్చాడో చూడండి. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీడలో ఉంటే మెరుగు పెట్టిన అంబుగా చేయును గాక. హల్లెలూయా. నువ్వు ఉన్న ప్రాంతానికి, నువ్వు ఉన్న సంఘానికి, నీ కుటుంబానికి ఆయన నిన్ను ప్రయోజనకారుడిగా మార్చును గాక. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అడుగు పెడతావో ఆ ప్రాంతానికే ఆశీర్వాదకరంగా యేసయ్య నిన్ను ఉంచును గాక. నువ్వు ఆయన నీళ్ళలో ఉండవు, తొందరపడమాక, కాలానికి ముందే కాలు దువ్వమాక, తొందరపడమాక. హాగరు చూడండి, పోతా ఉంది. దేవదూత కనపడింది. ఏయ్ హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? ఏయ్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నావు? అయ్యా మా యజమానురాలైన శారా దగ్గర నుంచి వస్తున్నాను అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పండి ఏమన్నది? నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగుండిపో. అయ్యా ఆ మనిషి రాసి రంపాన పెడుతుందయ్యా. ఐ నో, నాకు తెలుసు. నోటికి వచ్చేట్టుగా మాట్లాడుతుందయ్యా,
నాకు తెలుసు. తిడుతుందయ్యా, నాకు తెలుసు. కొడుతుందయ్యా, నాకు తెలుసు. నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, చేతికి అనికి మణిగుండిపో. హల్లెలూయా, హల్లెలూయా. బాధగా ఉంటుంది, వేదనకరంగా ఉంటుంది, తట్టుకోలేవు, నీ వల్ల కాదు అని అనిపిస్తుంది. అయినా సరే నువ్వేం చేయాలంటే నీడ కింద ఉందువుగాక, ఆయన నీడగా ఉండునుగాక, ఆయన చేతితో నిన్ను కప్పునుగాక. హల్లెలూయా. పరిపూర్ణమైన కాపుదల నీకు ఇవ్వడమే కాకుండా నిన్ను ఆయన ఏం చేస్తాడంటే మెరుగు పెట్టిన అంబుగా చేయునుగాక, ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చదివించి ముగిస్తాను చూడండి. హోషయా పుస్తకం తీస్తారా? హోషయా పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె అక్కడ 3 అనుభవాలు ఉన్నాయి చూడండి. మొలుస్తారు, వికసిస్తారు, ఏంటి పరిమళిస్తారు. మొలుస్తారు, వికసిస్తారు, పరిమళిస్తారు. ఎప్పుడంటే అతని నీడయందు ఉన్నారు. ఆయన నీడలో ఉండాలి నువ్వు. ఆయన నీకు నీడగా ఉంటాడు. ఈ మాసంలో ఆయన నీడలో నువ్వు ఉంటే నీవు మొలుచుదువుగాక. హల్లెలూయా. వికసించుదువుగాక, పరిమళించుదువుగాక. యేసు ప్రభువారు సశరీరుడిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు, తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పణగాను బలిగాను తన్ను తానే అర్పించుకున్నాడు. ఆ భాగం మనం చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఏంటి తీశారు అందరూ బైబిల్ చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఎంత చెప్పుకోదగిన, ఆలోచించదగిన ఆ మాట గమనించండి. అక్కడ మనల్ని ప్రేమించి మన కొరకు మనం పరిమళ వాసనగా ఉండాలని అర్పించుకున్నాడు, తను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఆలోచన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితిని మనం గుర్తిరగలగాలి. తిరిగి మొలవగలిగేటట్లు, వికసించగలిగేటట్లు, పరిమళించగలిగేటట్లు మనం ఆయన చేతితో కప్పబడుదుముగాక, చేతి నీడలో కప్పబడుదుముగాక, ఆయన నీడలో ఉందుముగాక, ఆయన చేతి నీడలో ఉందుముగాక. హల్లెలూయా. ఆయన నీడలోకి వస్తే ఆశీర్వాదాలేనండి. పరిపూర్ణమైన కాపుదల కలగడమే కాదు, నా దేవుడు నిన్ను మెరుగుపెట్టి నంబుగా ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చునుగాక. అంత మాత్రమే కాకుండా మనం ఇక్కడ గమనిస్తే మొలిచి వికసించి పరిమళిస్తారు. ఒకవేళ
నీ జీవితం ఎండిపోయినట్లుగా ఉందా? ఎండిన నేలగా ఉందా? నీ ఆర్థిక పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నాయా? నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎండిపోయినట్లుగా ఉందా? నా దేవుడు నిన్ను మరలా మొలిపించునుగాక, వికసించుదువుగాక, పరిమళించుదురుగాక. హల్లెలూయా. మోడు బారిపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేయునుగాక, చిగురింప చేయునుగాక. ఒకవేళ మోడు బారిపోయిన పరిస్థితులలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఇంకేముంది, అంతా అయిపోయింది, అంతా ఎండిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఎంత అయిపోయింది, ఇక కష్టం, ఇక మళ్ళీ బాగుపడడం కష్టం, ఇక సంతానం కలగడం కూడా కష్టమే, ఇక మళ్ళీ ఉద్యోగం రావడం కూడా చెప్పండి కష్టమే, వయసు కూడా అయిపోయింది, ఇక అన్నీ కష్టమే, ఏముందిలేండి, అయిపోయిందిలేండి అని అనుకుంటా ఉన్నాము. మోడు బారిపోయిన ప్రశ్నలకు వచ్చేసాము. నా దేవుడు నిన్ను చిగురింప చేయును గాక. నీవు చిగురిస్తావు, వికసిస్తావు, పరిమళిస్తావు. ఆయన నీడలో ఉండు, ఆయన నీడకు రా, ఆయన నీడలో ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలకే జీవాన్ని కలుగు చేసిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడని యేసయ్య. దేనికి చెప్పండి? ఆ లోయలోకి పోతే ఎండి ఎముకలు కనపడుతూ ఉన్నాయంట. నరపుత్రుడా, ఏం కనపడుతున్నాయి? ఎండిపోయిన ఎముకలు కనపడుతున్నాయా? ఎండిపోయి ఉన్నాయా? ఇందులో జీవమేమీ లేదు. సరే, ఇవి అతకబడి సమకూర్చబడి నరముల చేత చర్మము చేత కప్పబడి లేస్తాయా? జీవము కలిగి ఉండగలవా అంటే అది నాకేం తెలుసయ్యా, అది నీకే తెలుసయ్యా. సరే చెప్పు, ఏమని చెప్పంటావు? ఎండిన ఎముకలారా మీరు సమకూర్చబడుదురుగాక. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. యెహెజ్కేలు పుస్తకం 37 తీసారా? నాలుగో వచనం చూడండి. ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచూ ఉండగా నరాలు మాంసం వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, వాటిలో జీవాత్మ లేకపోయిను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన ఆజ్ఞాపించిన ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులు లేచి లెక్కింప సఖ్యము కాని మహా. హల్లెలూయా. అప్పుడు చూడండి, వాళ్ళు అంటున్న మాటలు చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించును. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనమైపోయాము, ఇంకెందుకు పనికిరాము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారే. వాళ్ళతో చెప్పు, వాళ్ళు ఉన్న సమాధుల్ని నేను తెరస్తాను, వారిని తోడుకొని వస్తాను.
ఎండిన ఎముకలకు జీవాన్ని కలుగు చేసిన దేవుడు మనం ఆరాధన చేస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎండిపోయావు అనుకుంటున్నావో, లేదా నీ జీవితం ఎండిపోయింది అనుకుంటున్నావో, లేదా నీ కుటుంబం పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావో, లేదా ఏ విషయం లేదనుకుంటున్నా నాకైతే తెలియదు, కానీ నా ప్రభు అంటాడు, ఇక మీదట మీరు మొలుస్తారు. హల్లెలూయా. మీరు వికసిస్తారు, మీరు పరిమళిస్తారు. మీ పరిమళ వాసన మీరు ఉన్న చోట వీచేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. మనం బైబిల్లో గమనించగలిగితే ఓ సంభవం ఉంది, మనందరికీ బాగా పరిచయం. రూతు దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. మీ ఇంటి దగ్గర ఉన్న రూతు కాదు, బైబిల్లో ఉన్న రూతు దగ్గరికి వెళ్ళి అడగండి. ఏమ్మా రుతమ్మా, ఏమైంది నీ పరిస్థితి, ఏమైందమ్మా నీ జీవితము అనండి. ఆమె అంటది, ఏం చెప్పంటావులే అన్న, ఏం చెప్పంటావులే అక్క, ఏంటో అక్క నా పరిస్థితి అయిపోయింది. ఏమైందమ్మా, ఏమైందన్న, పెళ్ళి అయింది, మరి ఏంటి బాగలేరా, బాధలు ఉన్నాయా అంటే, బాధలు ఏంటి, భర్తే లేకుండా పోయాడు. అంత ఘోరం జరిగిందా? అదే కాదమ్మా, మా మర్ది కూడా చనిపోయాడమ్మా. అవునా, అలా జరిగిందా? అంతేకాదమ్మా, మా మామగారు కూడా చనిపోయారమ్మా. కుటుంబంలో మగ దిక్కు అనేది లేదమ్మా. ఏం చేయాలో అర్థమే కావట్లేదమ్మా. ఏమండి, అలా మాట్లాడుతుంది. సరే, అంత బాధ ఉన్నా, అంత వేదన ఉన్నా ఎవరితోనైనా చెప్పుకొనదా? ఎవరి దగ్గరికి పోయినా అయ్యా నీ నీడ పుట్టను నేను ఉంటానయ్యా అని అనుకున్నదా, అన్నదా, అడిగిందా అంటే లేదు. అత్తమ్మ సలహా చెప్తా ఉంది, అమ్మాయి నా మాటినండి, ఇక మరలా నేను పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేయాలంటే అది కుదరని పని, కష్టం. మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మా నాన్నకి చెప్పి మళ్ళా పెళ్లి చేసుకుని హాయిగా పిల్లలు కానీ సుఖంగా ఉండండి అని చెప్తే, అబ్బా మంచి అత్త మంచి సలహా చెప్పింది అని ఒక ఆమె వెళ్ళిపోయింది. ఈ రూతునేమో, అత్తమ్మా ఆ మాట నీ నోట రాకూడదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వేం తింటావో అదే నేను తింటాను, నువ్వు మరలా నన్ను విడిచిపెట్టి పో అని మరొకసారి నాతో అనమాక, నాతో చెప్పమాక, మరణము తప్ప మనల్ని ఏది వేరు చెయ్యకూడదు అని అంత ఖచ్చితంగా గట్టిగా చెప్తే అత్తతో అలా బయలుదేరి వచ్చేసేసింది. సరే, బయలుదేరి వచ్చిన తర్వాత ఏమైనా గౌరవం ఉంటుందా, ఘనత ఉంటుందా? ఆలోచన చేయండి. భర్త చనిపోయిన ఆడమనిషి అంటే ఎంత లోకువ జనాలకి, ఎంత అలుసు, ఎలా చూస్తారు ఒకసారి గుర్తెరగండి. ఎన్ని అనుభవించుంటుంది ఆమె గారు, ఆలోచన చేయండి. అయినా వచ్చింది, ఇంటి పట్టున ఉన్నది. అత్తమ్మకు తెలియకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడంలే. అత్తమ్మా కోతకాలం వచ్చింది, అలా పొలానికి పోయి పరిగెరుకు రమ్మంటావా అని అంటే, అవునమ్మా, సరేనమ్మా, అలాగేనమ్మా, పోయిరప్పమ్మా అని చెప్తే అప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టింది. వెళ్ళిన తర్వాత అవి ఏరుకుంటా ఉంది. ఆ యజమానుడు వచ్చాడు, ఆ పొలం యజమానుడు వచ్చాడు. ఎవర్రా చిన్నది, ఎవర్రా? అయ్యా పలానామే. అవునా అని ఆమెతో ఒక మాట అంటాడు చూడండి. 2:12, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట ఆమె? ఆమె అత్తగారింటికి కదా ఆమె వచ్చింది. ఈ వాక్యాన్ని బట్టి మీరు గమనించండి.
అందరు అంటారు ఆమె అత్తగారి ఇంటికి వచ్చిందిలే, మన దేశానికి వచ్చిందిలే అని అనుకుంటారు. అయితే ఆయన అంటాడు, చూడండి, స్పష్టంగా చెప్తా ఉన్నాడు, యెహోవా ఇస్తాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు నువ్వు వచ్చావు, ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన రెక్కల్లోకి వచ్చేసావు, ఆయన రెక్కల క్రిందకి వచ్చేసావు, ఆయన రెక్కల నీడకు వచ్చేసావు నువ్వు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఏ బహుమానం? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మా ఆయన నీకు. నీకు వచ్చింది మనుషుల దగ్గరికి కాదు, నీవు వచ్చింది నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, బంధువుల దగ్గరికి కాదు, నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రోజులు గడిచాయి. అత్త తన క్షేమం కోరి చెప్పిన మాటల ప్రకారం జీవించగలిగింది. ఆ తర్వాత ఏ పొలంలో అయితే ఆమె పరిగి ఏరుకున్నదో ఆ పొలానికి యజమానురాలుగా మారింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత సంతానం కలిగింది. ఆ సంతానములో నుంచే ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ లోకంలో ఉద్భవించాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆలోచించే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకి ఏ బహుమానం ఇచ్చాడు? ఆమె ఎవరో? మోయాబీయురాలు. మోయాబుల గురించి దేవుని వాక్యంలో ఏమన్నా వ్యతిరేకమైన మాటలే ఉన్నాయి కానీ అనుకూలమైన మాటలు లేవు. అది ఏ సంతతి? సక్రమంగా పుట్టిన సంతతి మోయాబీయులు అంటే. కూతురుకి తండ్రికి పుట్టిన సంతతి, శపించబడిన సంతతి. దేవుడు అన్నారు 10వ తరం వారు కూడా మందిరంలో అడుగు పెట్టకూడదు, సమాజంలో చేరకూడదని చెప్పాడు ప్రభు. అయితే ఈమె జీవితంలో ప్రభు చేసిన కార్యం ఏంటంటే సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే యెహోవా రెక్కల నీడకొచ్చింది. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడకు వచ్చేసింది. ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఆమె జీవితం ఏమన్నా మోడుబారిపోయినది చిగురింపజేశాడు, మొలకెత్తగలిగేటట్లుగా చేశాడు, వికసించగలిగేటట్లుగా, పరిమళించగలిగేటట్లుగా చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఒకవేళ నీ జీవితం మూడుబారిపోయింది, ఎండిపోయింది, ఆశలు విఫలమైపోయాయి, ఇక కష్టం అయిపోయింది అనుకుంటున్నావా? నా దేవుడు వికసింప చేయునుగాక, పరిమళించుదురుగాక, పరిమళింప చేయునుగాక. హల్లెలూయా. నువ్వేం చేయాలి అంటే ఆయన రెక్కల నీడకు వచ్చేసేయాలి. అందుకనే దావీదు అంటాడు, నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. నేను వచ్చేస్తున్నాను, నేను వచ్చున్నానయ్యా, నీ దగ్గర ఉన్నానయ్యా, నీ రెక్కల క్రిందకు వచ్చేసా, నన్ను దాచేసి నన్ను కప్పెట్టేసాయి. హల్లెలూయా. హల్లెలూయా. లోకస్తుల నీడ, లోకపు నీడ కొంతకాలమే ఉంటుంది, తర్వాత గతించిపోతుంది. అయితే మన యేసయ్య మనకు నీడగా కలకాలం ఉండును గాక. హల్లెలూయా. మనం బ్రతికి బట్టగట్టిన నాళ్ళు ఉండును గాక. ఆయన మనకు నిత్యమైన నీడగా ఉంటాడు. ఆ నీడలోనికి నీవు రాగలిగితే ఆయన పరిపూర్ణమైన కాపుదల ఇవ్వడమే కాకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు, మెరుగు పెట్టి నంబుగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీవు మొలిచి వికసించి పరిమళించేటట్లుగా సంపూర్ణమైన బహుమానం నువ్వు అనుభవించగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. ఈ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవించేటట్లుగా ఆ వాక్యం నీరు కట్టి ఫలింప చేయును గాక.